సో, ఇవాళ వచ్చేసి పేజ్ నంబర్ 181 ఓకేనా? అక్కడ ఉన్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఐ లెర్న్డ్ త్రూ సైన్స్ ఆఫ్ మైండ్ దట్ మై జాబ్ వాస్ టు ఎక్స్‌ప్రెస్ లైఫ్. ఎవ్రీ టైమ్ ఐ ప్రెజెంటెడ్ విత్ ఎ ప్రాబ్లమ్, ఐ న్యూ ఇట్ వాస్ ఎన్ ఆపర్చునిటీ టు గ్రో అండ్ థాట్ పవర్ క్రియేటెడ్ ఓకే. అండ్ థాట్ ద పవర్ దట్ క్రియేటెడ్ మీ హాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో, తను సైన్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే తను ఇవి అధ్యయనం చేస్తూ ఈ పుస్తకాలు చదవడము, వీటిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందో, తనకప్పుడు అర్థమైందంట. ఏంటంటే, మనకేదైతే ఉద్యోగం, మనం ఏదైతే పని అంటే ఉద్యోగం అంటే ఇప్పుడు కొంతమంది వర్కింగ్ వుమెన్ ఉంటారు. లేదంటే కొంతమంది వర్కింగ్ మెన్ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం లేకపోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇంటి బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తారా లేదా? అది కూడా ఒక జాబే. సో, ఏంటి అంటే నేను అదే ఆహ్, ఏదైతే తను జాబ్ చేస్తుందో, ఆ జాబ్ ద్వారా తను లైఫ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నానన్న విషయం తను ఈ పుస్తకాలన్నీ చదవడం ద్వారా తను అర్థం చేసుకుందంట. ఎందుకంటే మన పనుల ద్వారానే మన క్రియేటివిటీ అనేది, మన టాలెంట్ అనేది, మన యూనిక్‌నెస్ అనేది, మన పవర్ అనేది అన్నీ గూడా దేని ద్వారా బయటపడుతున్నాయి? మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన పనుల ద్వారా మాత్రమే బయటపడుతున్నాయి కాబట్టి, ఈ పనులు, ఈ కర్తవ్యాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే, అయి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ అన్నమాట. మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం వాటి ద్వారా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అండ్ ఎప్పుడైనా లూయిస్ గారంటే ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, తను ఇమ్మీడియేట్‌గా అనుకునేవారంట. ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది ఒక ఆపర్చునిటీ. ఒక చక్కటి అవకాశము. ఎలాగా? తను నేర్చుకోవడానికి ఇంకా ఎదగడానికి ఒక అవకాశము అని తను ఆ విధంగా చూసేవారట. అట్ ది సేమ్ టైమ్ తననేదైతే శక్తి భగవంతుడనొచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, నేచర్ అవ్వచ్చు, ఏదైతే తనని సృష్టించిందో, ఆ సృష్టికర్తకి ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? అనేది కూడా తెలుసు. ఆ సృష్టికర్త యొక్క శక్తి నాలోనూ ఉంది కాబట్టి అదంతా కూడా నాకు తెలుసు. నేను ఈ ప్రాబ్లమ్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ మనకు ప్రెజెంట్ చేయబడింది అంటే గనక, ఏ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్‌నైతే రిజాల్వ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయో, అటువంటి ఆ స్థాయిలో ఉన్న ప్రాబ్లమే మనకి ప్రెజెంట్ చేయబడుతుందని ఎన్నో సార్లు మనం వినుంటాం. అవునా? కాదా? నీ స్థాయి ఎక్కడుందో నీకు అటువంటి ప్రాబ్లమే ఇవ్వబడుతుంది. ఇప్పుడు సీఎం స్థాయిలో వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? పీఎం స్థాయిలో వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒక క్లర్క్ స్థాయిలో వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎవరి స్థాయికి తగ్గ సమస్యలు వాళ్ళకే వస్తున్నాయి అన్నది కూడా ఎప్పుడు గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఏదైనా సమస్య మీరు ఫేస్ చేస్తున్నారంటే తప్పకుండా దాన్ని దాటగలిగినటువంటి, దాన్ని రిజాల్వ్ చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి కాబట్టే మీరు దాన్ని ఎంచుకొని వచ్చారు. ఆ సమస్య కూడా మీకు ప్రెజెంట్ చేయబడింది. లేదు అంటే అదెప్పటికి తలకు మించిన భారం ఎప్పటికి కూడా మనం అంటే మనకి రావు అనేసి అంటారనమాట సాధారణంగా. ఓకేనా? సో, తను ఆ విధంగా నమ్మేవారట. ఏదైనా ఒక సమస్యొచ్చిందంటే యెస్. నేను ఇక్కడ ఇదేదో నేర్చుకోవడానికి, ఛాలెంజ్ నుంచి నేర్చుకోవడానికి, దీని నుంచి ఎదగడానికి నాకొక అవకాశం వచ్చిందని అనుకునేవారట. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఏదైతే శక్తి నాలో ఉందో, ఆ శక్తికి దీన్ని సాల్వ్ చేయగలిగినటువంటి అన్ని సొల్యూషన్స్ దీని దగ్గర ఉన్నాయి. ఆ శక్తి నాకు ఆల్రెడీ ఇచ్చింది అని చెప్పేసి తను బిలీవ్ చేసేవారట. ఆఫ్టర్ మై ఇనీషియల్ పానిక్, ఐ వుడ్ క్వైట్ మై మైండ్ అండ్ టర్న్ వితిన్. ఐ గివ్ థాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ టు డెమాన్‌స్ట్రేట్ ద పవర్ ఆఫ్ డివైన్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ త్రూ మీ. సో, ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవ్వరైనా భయపడటమో, బాధపడటమో, బెదిరిపోవటమో ఇట్లాంటివి సాధారణం. సో, తను కూడా ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆ పానిక్ అయిన తర్వాత అంటే ఒక్కసారి కొంచెం బెంబేలెత్తిన తర్వాత బెంబేలెత్తిపోయిన తర్వాత ఓకే. ఓకే. అని చెప్పి కామ్ డౌన్ చేసుకొని తన మైండ్‌ని క్వైట్ చేసుకొని తన లోపలికి అంతర్ప్రయాణం చేయడం మొదలుపెట్టేవారట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మెడిటేషన్ అనుకోండి పోనీ. ఓకేనా? అండ్ అప్పుడు చెప్పుకునేవారంట తను ఏమని? నాకు ఈ ఛాలెంజ్ రూపంలో ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు నా ద్వారా ఈ డివైన్ ఇంటెలిజెన్స్ నా ద్వారా పనిచేస్తూ, ఆ సమస్యకి సొల్యూషన్ కూడా నా ద్వారా చెయ్యబడుతుంది అని నమ్మేవారట తను. ఆ విధంగా చెప్పుకునేవారట తను. A woman at one of my workshop wanted to become an actress. Her parents persuaded her to attend law school, and she was under a lot of pressure from everyone around her to go into law. However, she stopped going after 1 month, and she decided to take an acting class because that is what she always wanted to do. సో, ఒకసారి అంట తను వర్క్‌షాప్స్‌లో ఒక అమ్మాయి వచ్చి తను ఒక యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటుందంట అని చెప్పారు. ఓకేనా. నేను ఒక యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసన్నారు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను లా స్కూల్‌కెళ్ళాలని, లాయర్ అవ్వాలని చెప్పి అందరూ కూడా నా మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రెషర్‌ని తట్టుకోలేక కొంతకాలం నేను ఒక 1 మంత్ పాటు లా స్కూల్‌కెళ్తుంది. కానీ దాన్ని ఆపేసిందనమాట. ఆపేసి లేదు లేదు నేను యాక్టింగ్ క్లాస్‌కే ఎళ్తాను. నాకిదే ఇష్టము. నేనిదే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి లూయిస్ హే గారి దగ్గరికొచ్చి చెప్పిందట తిను.
Soon after, she started having the dreams that she was going nowhere in her life, and she became miserable and depressed. She was having a problem letting go of her doubts and reservations about making the biggest mistake in her life, which she feared she could never go back and change. సో ఏంటి అంటే ఎప్పుడైతే తను లా స్కూల్‌కెళ్ళడం ఒక 1 మంత్ పాటెళ్ళింది. ఎళ్ళిన తర్వాత ఆపేసి నేను యాక్టింగ్ స్కూల్‌కెళ్ళాలని ఆమె డెసిషన్ తీసుకుంది కదా! తీసుకున్న తర్వాత తనకి రకరకాల కొన్ని డ్రీమ్స్ వస్తున్నాయన్నమాట. ఏంటంటే తన జీవితంలో ఎక్కడికి ఎళ్ళట్లేదని చెప్పి. అండ్ ఏంటంటే ఎప్పుడైతే ఇటువంటి రకాలైన డ్రీమ్స్ వచ్చినాయో ఆమె చాలా దుఃఖానికి గురైపోయి చాలా డిప్రెస్ అయిపోయిందన్నమాట. అండ్ ఏంటి అంటే అప్పుడు లూయిస్ హే గారు ఏం గమనించారంటే ఓకే. తినేంటంటే చాలా అనుమానాలు పెట్టుకుంది. అండ్ ఏంటి అంటే ఇది నేను యాక్టింగ్ స్కూల్‌కెళ్ళటం అంటే లా స్కూల్‌ని వదిలిపెట్టి అందరూ చెప్తున్నా కానీ నేను వినకుండా లా స్కూల్‌ని వదిలిపెట్టి యాక్టింగ్ స్కూల్ వైపు ఎళ్ళడము చాలా ఒక పెద్ద తప్పు చేస్తున్నానేమో అన్న భయము, అన్న అనుమానము అండ్ దాని పట్ల ఒక బిలీఫ్ సిస్టమ్స్ పెట్టేసుకుందనమాట ఆ అమ్మాయి. దానివల్ల ఈ అమ్మాయికి ఈ డ్రీమ్స్ ఒస్తున్నాయి. అందుకనే ఈ అమ్మాయి చాలా తీవ్రంగా బాధపడుతోంది అని చెప్పి లూయిస్ హే గారు అర్థం చేసుకున్నారనమాట. అండ్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక్కసారి నేను మళ్ళీ యాక్టింగ్ స్కూల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి రాలేనేమో. నేను అందులో సక్సీడ్ కాకపోతే ఏంటి? నేను అందులో సక్సీడ్ కాకపోతే నన్ను మళ్ళీ ఎవరైనా ఆహ్, నన్ను అంటే అందరూ తిడతారు. చెప్పాము మేము ఎంతమంది చెప్పినా గాని నువ్వు వినలేదు అని చెప్పేసి అంటారు. నేను మళ్ళీ నా సమయాన్నంతా ఒక యాక్టింగ్ స్కూల్‌లో ఒక 5 సంవత్సరాలు పెట్టిన తర్వాత నాకు యాక్టింగ్ అవకాశాలు రాకపోతే గనక నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నేను మళ్ళీ చేంజ్ చేయలేను. ఒక 5 సంవత్సరాలు నా జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఇట్లాంటి ఆలోచనలతో తను చాలా భయపడిపోతోందనమాట. అండ్ ఐ ఆస్క్డ్ హర్, "హూస్ వాయిస్ ఈస్ థట్ ఇన్ దేర్?" షీ సెడ్ థట్ those words that her father told her several times. సరే నీకొస్తున్నాయి గదా! ఈ పీడకలలు, తర్వాత నువ్వేంటంటే బోలెడన్ని రకాలైన డౌట్స్ అన్నీ వచ్చేసినాయి కదా! ఈ డౌట్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి సృష్టించబడ్డాయి? ఎవరి మాటలవి? అని చెప్పేసి అడిగితే అప్పుడు తను చెప్పిందంట. తన నాన్నగారు ఎప్పుడు కూడా ఇదే మాటలు చెప్పారు. "యాక్టింగ్‌కెళ్తే నువ్వెందుకు పనికి రాకుండా పోతావు? వేస్ట్ అయిపోతావు నువ్వు. ఎక్కడికి ఎళ్ళలేవు. నీకంత అంటే నీకంత శక్తి సామర్థ్యాలు లేవు. లేదు నువ్వు యాక్టింగ్ గాకుండా నువ్వు లా స్కూల్‌లోకెళ్ళు" అని చెప్పి మాటికి వాళ్ళ నాన్నగారు చెప్పేసరికి అవి ఈమె బుర్రలో ప్రింట్ అయిపోయి ఈమేంటంటే అటువంటి డ్రీమ్స్ పొందడము, తర్వాత ఏమో నేను సరిగ్గా నిజంగానే వాళ్ళందరూ చెప్పినట్టుగా నేను అవ్వలేకపోతే అని చెప్పి అనుమానాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ కూడా నీ బుర్రలోకి ఎక్కించుకొని అవి నీ ఆలోచనలుగా నువ్వు థింక్ చేస్తున్నావు కాబట్టి అని లూయిస్ హే గారు చెప్పారనమాట. There are many people who can relate this to this young woman's story. She wanted to act. Her parents wanted her to be lawyer. She got to a point of confusion, not knowing what to do. She needed to understand that it was her father's way of saying, I love you. If she became a lawyer, he felt she would be safe and secure. That's what he wanted. However, it's not what she wanted. సో, ఏంటి అంటే చాలా మంది ఈ యంగ్ వుమెన్ స్టోరీ నేనేదైతే చెప్పానో ఎంతో మంది దీంతో రిలేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనకొక ఇష్టం ఉంటుంది. కానీ మన పేరెంట్స్, మన పెద్దవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా "అరే! ఈ పిల్ల పాటలు పాడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. చదువుకుంటే గనక ఒక ఉద్యోగం వస్తుంది. నెల నెల జీతం గూడా వస్తుంది." అని చెప్పి చాలా మటుకు ఎంతో మంది వాళ్ళ పిల్లల్లో ఉన్న మోస్ట్ యూనిక్ టాలెంట్స్‌ని చంపేస్తూ వాళ్ళని ఎస్పెషల్లీ మన ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ ఈ స్టేట్స్‌లో మొట్టమొదట అసలు చేసేదే ఈ పననమాట. చూడు వాళ్ళబ్బాయి ఐఐటీలోకెళ్ళాడు. చూడు ఈ అబ్బాయి ఈ విధంగా చదువుతున్నాడు. చూడు అతను డాక్టర్ అయ్యాడు. ఏంటి నువ్వేంటి? అని చెప్పేసి ఎంతసేపు ఏంటంటే, ఈ సమాజంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్‌లో ఉన్నటువంటి పిల్లల యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని వీళ్ళ మీద కొంచెం ప్రెషర్‌ని తీసుకొచ్చి, వాళ్ళని కూడా అలాగే తయారు చేయాలని చెప్పి ఎంతో మంది చేస్తూ ఉంటారు కదా! సో, లూయిస్ హే గారు కూడా ఇదే చెప్తున్నారనమాట. నేనెవరైతే ఒక వుమెన్ స్టోరీ చెప్పానో అది ఎంతో మందికి నిజంగా చాలా మటుకు రిలేట్ అవుతుంది. ఏంటి? తనేమో యాక్టింగ్ జేయాలనుకుంటుంది. తన పేరెంట్స్ ఏంటంటే "నువ్వు లాయర్ అవ్వాలి" అని చెప్పేసి అంటారనమాట. అయితే తను బాగా కన్‌ఫ్యూషన్‌కొచ్చేసిందనమాట. ఏం చేయాలో అర్థం గావట్లేదు తనకి. కానీ తను మాత్రం ఒకటి అర్థం జేసుకోవాలి ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు "నువ్వు లా స్కూల్‌కెళ్ళమ్మా, నీకు నీకు యాక్టింగ్ స్కూల్ పనికిరాదమ్మా" అది అన్నీ చెప్పడం ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు ఇట్ ఈస్ హిస్ వే ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ. అంటే, "అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చక్కగా ఎదిగి నువ్వు మంచి పొజిషన్‌లో ఉంటే చూసి ఆనందించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి, నేను ఈ విధంగా నీకు చెప్తున్నాను. నీకు యాక్టింగ్ స్కూల్ పనికిరాదని" చెప్పి. ఏంటంటే, అది వాళ్ళ నాన్నగారి యొక్క ఆహ్, ప్రేమని వ్యక్తపరిచేటువంటి ఒక విధానం అన్నమాట. అంతేగాని వాళ్ళ నాన్నగారేం తనని హేట్ చేసి, "నువ్వు యాక్టింగ్ స్కూల్‌కెళ్ళొద్దు" అని చెప్పడం కాదు. వాళ్ళ నాన్నగారు తన బిడ్డని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టే, తన తన వే ఆఫ్ అంటే తను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారనమాట తన యొక్క ప్రేమని. ఈ విధంగా చెప్పడం ద్వారా. సో, అండ్ ఏంటి అంటే
ఆహ్, ఎప్పుడైతే తను లా స్కూల్‌కెళ్ళిందనుకో, తను ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్‌లో ఉంటది. చక్కటి సంపాదన ఉంటుంది. ఇంకా మేము భయపడాల్సిన అవసరం లేదు మా అమ్మాయి గురించి అన్న ఉద్దేశంతో వాళ్ళు నీకు చెప్తున్నారు. ఏంటంటే అది వాళ్ళకి కావాలి. కాకపోతే ఏంటి అంటే ఓకే. మీ పేరెంట్స్ కావాలనుకున్నది కానీ నీ ఇష్టానికి విరుద్ధంగా ఉంది. సో ఏంటి అంటే వాళ్ళని నువ్వు తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళని నువ్వు ప్రేమించు. అట్ ది సేమ్ టైమ్ నీ ఇష్టాన్ని, నీలో ఉన్న టాలెంట్‌ని, నీకున్న అంటే నీ మనసుకి ఏదైతే బాగా దగ్గరగా అనిపిస్తుందో ఆ విషయాన్ని కూడా నువ్వు పర్సీవ్ చెయ్యి అని చెప్పి లూయిస్ హేగర్ చెప్తారనమాట. సో లెట్ అస్ సీ. She had to do what was right in her life, even if it did not meet her father's expectations. I told her to sit in front of the mirror and look into her eyes and say, I love you. I support you in having what you really want. I'm going to support you in every way that I can. సో ఏంటి అంటే ఓకే. సో ఏంటంటే తనకి లూయిస్ గారు ఒకటే సజెషన్ ఇచ్చారనమాట. ఓకే. మీ యొక్క ఫాదర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పటికి మీట్ అవ్వాల్సిన అవసరం అయితే నీకు లేదు. నీ జీవితం నీది. నీ ఇష్టాలు, నీ మార్గం అనేది ప్రత్యేకము. సో నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఏది ఇష్టపడుతున్నావో దాన్ని ఎంచుకోవడమే నీకు సరి అయిన దారి అని చెప్పి ఆవిడకి చెప్పి అండ్ ఆమెకేంటి ఇప్పటికే చాలా డ్రీమ్స్ చాలా మిజరబుల్‌గా అయిపోయింది కదా! ఆమెకి రకరకాల డ్రీమ్స్ ఒస్తున్నాయి. నిజంగా నేను దీంట్లో సక్సీడ్ అవుతానా అని చెప్పి రకరకాల డౌట్స్ వచ్చినాయి కదా! సో తనకి మిర్రర్ వర్క్ సజెస్ట్ చేస్తారన్నమాట లూయిస్ హే గారు. మిర్రర్ ముందు కూర్చో. మిర్రర్ ముందు కూర్చొని నీ కళ్ళలోకి నువ్వు చూసుకుంటూ నేను అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను తప్పకుండా ఈ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఏంటి అంటే ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎటువంటి పరిస్థితులొచ్చినా కానీ నేను నిన్ను కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తాను. నీకు ఎంత అంటే ఎన్ని రకాలుగా నేను సపోర్ట్ చేయాలో అన్ని విధాలుగాను, అన్ని రకాలుగాను నేను సపోర్ట్ చేస్తాను. అని చెప్పి నీకు నువ్వు అద్దంలో చెప్పుకో అని చెప్పేసి చెప్పారనమాట. సో దట్ ఆ డౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిప్రెషన్ నుంచి నువ్వు ఫస్ట్ బయట పడతావు అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. I told her to take time to listen. She needed to connect to her inner wisdom and realize that she didn't have to please anyone other than herself. సో ఏంటి అంటే కొంచెం సమయాన్ని తీసుకో. అసలు అంటే నీ అంతరాత్మ నీకేం చెప్తుంది? నీకసలు నిజంగా ఏది ఇష్టము? నీకు నీ ప్యాషన్ ఎటువైపు ఉంది? దాన్ని నువ్వు పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకో. నీ లోపల ఒక ఇన్నర్ విజ్డమ్ ఉంటుంది. దాంతో కనెక్ట్ అవ్వు. దాని నుంచి వచ్చిన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేంటంటే ప్రతి ఒక్కళ్ళని ప్లీజ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ జీవితం నీది అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. షీ కుడ్ లవ్ హర్ ఫాదర్ అండ్ స్టిల్ ఫుల్‌ఫిల్ హర్‌సెల్ఫ్. ఏంటంటే మీ నాన్నగారు అలా చెప్పారు అని చెప్పి ఆయనని ద్వేషించకు. ఆయన చెప్పింది ఏంటి అంటే నీ మంచి కోసమే కాబట్టి, ఆయన తన ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, ఆయన్ని తప్పకుండా ప్రేమించు. ప్రేమిస్తూనే నీ కలలు నువ్వు సాకారం చేసుకో అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. షీ హాడ్ రైట్ టు ఫీల్ వర్తీ అండ్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ షీ కుడ్ టెల్ హర్ ఫాదర్, ఐ లవ్ యూ. ఐ డోంట్ వాంట్ టు బి ఎ లాయర్. ఐ వాంట్ టు బి ఎన్ యాక్ట్రెస్ ఆర్ వాటెవర్. ఇట్ ఈస్ our challenges to do what is right for us. And even those who care about us have the other ideas. We are not here to fulfill the other people's expectations. నువ్వు ఈ జన్మని తీసుకుంది అదర్ పీపుల్ అంటే పక్కన వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి మాత్రం కాదు. నీ ఓన్ ఛాలెంజెస్‌ని నువ్వు తీసుకొని నువ్వు వాటిని ఫేస్ చేసి అండ్ ఏంటి అంటే వాళ్ళ నాన్నగారితో కూడా చెప్పమంటదనమాట. ఏంటంటే, "నాన్న నేనెంతో ప్రేమిస్తున్నాను. కానీ ఒకటి అర్థం చేసుకో నాన్న నేను లాయర్ అవ్వదలుచుకోలేదు. నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను." అండ్ ఏంటి అంటే, తన కలల్ని సాకారం చేసుకోవాల్సినటువంటి రైట్ తనకి తప్పకుండా ఉంది. వేరే వాళ్ళ ప్రకారంగా జీవితాలను జీవించడానికి కాదు మీరిక్కడికి వచ్చింది. మీరు సంపూర్ణంగా ప్యాషనేట్‌గా దేని వైపు మీరు మొగ్గు చూపుతున్నారు, దాన్ని అర్థం చేసుకొని దాని వైపే వెళ్ళండి. అప్పుడు మీలో ఉన్న క్రియేటివిటీ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనం అంటే జో డిస్పెన్జా గారి పుస్తకాల్లో చాలా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే, మనం మోస్ట్‌లీ ఒక పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అది ఏంటి అంటే, మన హాబిట్స్ ప్రకారంగా మన రోజంతా గడిచిపోతూ ఉంటుందనమాట. మన హాబిట్స్ ఎలా ఉంటాయంటే, పొద్దున్నే ఒక సైడే లెగటము. తర్వాత లేసిన తర్వాత ఒకటే పని చేస్తూ ఉంటాం. అది బ్రషింగ్ కావచ్చు, లేదంటే కొంతమంది వాకింగ్‌కెళ్ళడం కావచ్చు, లేదంటే మంచినీళ్ళు తాగడం కావచ్చు. సో, ఒకటే పనులు మూస పద్ధతిలో అలా చేస్తూ ఉంటాం అనమాట. మరి క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎందుకిచ్చాడు భగవంతుడు? అసలు క్రియేటివిటీ అన్న విషయమే లేకపోతే? యాక్చువల్‌గా ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ మోడ్‌లో ఉంటున్నావు అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటున్నావు అని. ఎప్పుడైతే గనక నువ్వు ఒకటే హాబిట్ ప్రకారంగా అన్ని పనులు చేసుకుపోతున్నావు అంటే గనక, నువ్వెప్పుడు ఎయిదర్ పాస్ట్‌లో ఉంటున్నావు, లేదంటే ఫ్యూచర్‌లో ఉంటున్నావు. ఎక్కువగా పాస్ట్ మీద రన్ అవుతూ ఉంటదనమాట. మనం చేసే జనరల్ పద్ధతులు. ఎక్కువగా మన ఆలోచనలు ఫ్యూచర్‌లో పోతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు కూడా మనం సాధారణంగా ధ్యానంలో కానీ, అన్ని ఆధ్యాత్మిక మార్గాలలో కానీ విన్నది ఒకటే ఒక మాటేంటంటే, ఎప్పుడు కూడా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండాలి. ఈ క్రియేటివ్ మోడ్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ అన్నమాట. ఎందుకంటే, అది క్రితం లేదు. ఫ్యూచర్‌లో ఉందో లేదో తెలియదు.
క్రియేటివ్ మూమెంట్‌లో ఏం చేస్తాము? క్రియేటివ్‌గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో అక్కడ ఏం జరుగుతుంది? ఏం ఫ్లో అవుతుంది? నీ చేతికి ఏమొస్తుంది? ఏమి రాయాలనిపిస్తుంది? ఏం పెయింట్ చేయాలనిపిస్తుంది? ఎలా వంటకం చేయాలనిపిస్తుంది? ఆ మొమెంట్‌లో నీకు నీ లోపల నుంచి ఎటువంటి జ్ఞానం వస్తుందో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఎళ్ళిపోతావు. ఇది ఇదివరకు లేదు. ఆ ఫ్యూచర్‌లో ఉంటదో లేదో మనకు తెలీదు. సో, క్రియేటివిటీ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట మన లైఫ్‌లో. ఆ క్రియేటివిటీ అన్నదే దట్ ఈస్ వేర్ వి ఆర్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ అన్నమాట. కొత్తగా సృష్టిస్తున్నాము. సృష్టించడం అంటే మళ్ళీ మీనింగ్ ఏంటి ఒకసారి చెప్పండి? ఏంటి చూడండి. భగవంతుడు సృష్టికర్త. సో, మనల్ని కూడా భగవంతుడు క్రియేటర్స్ చేసాడన్నమాట. నువ్వు కూడా సృష్టించు. నెక్స్ట్ నిమిషాన్ని సృష్టించు. ఆ తర్వాత ఫ్యూచర్‌ని సృష్టించు అని చెప్పి భగవంతుడు కూడా మనకి క్రియేషన్ ఇచ్చాడు. సో, ఎప్పుడైతే నువ్వు ఆ క్రియేటివ్ మోడ్‌లో ఉండి, ఎప్పుడైతే నీకు నచ్చిన పనిని నువ్వు ప్యాషనేట్‌గా మనకొక పని నచ్చుతుంది. మనం ఒక ప్యాషనేట్‌గా ఉన్నాము అంటే ఏంటి? గత జన్మలలో కొంతకాలంగా మనం సాధన చేసో, ఇది ఈ జన్మలో మన సోల్ గ్రోత్‌కి ఎంతో ఉపయోగపడే విషయాలే మనకి ప్యాషనేట్‌గా అనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో, ఎప్పుడైతే ఆ ప్యాషన్‌ని పెట్టుకొని నువ్వు క్రియేటివ్ మోడ్‌లో ఉన్నావు అంటే, నువ్వే ఒక విధంగా డైలీ నీకు నువ్వు చెప్పుకుంటావు. నేనే సృష్టికర్తని, నేనే సృష్టిస్తున్నాను అని చెప్పేసనమాట. ఎంత పవరుంది చూడండి యాక్చువల్‌గా. అందుకే లూయిస్ హే గారు మాటి మాటికి క్రియేటివిటీ, బీ క్రియేటివ్ ఎట్ యువర్ వర్క్. అంటే మీకు ఏది తోస్తుందో అది మీ లైఫ్‌లో ఏది ప్యాషనేట్‌గా మీరు అనుకుంటున్నారో దాని వైపు మీరు నడవండి అని చెప్పేసి లూయిస్ హే గారు అందుకే చెప్తున్నారనమాట పదే పదే. ఓకేనా? సో, దీని వెనక కొంత అంతరార్థం ఇదనమాట యాక్చువల్‌గా. ఎందుకు క్రియేటివ్‌గా ఉండాలి అంటే, విల్ బి ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఎందుకు క్రియేటివ్‌గా ఉండాలంటే, అది నీ పవర్ నీలో నుంచి, నీ శక్తిలో నుంచి పుడుతుందనమాట అదంతా. సో, అప్పుడు ఇట్ ఈస్ టెల్లింగ్ యూ అగైన్ దట్ యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. నీ నీ జీవితానికి నువ్వే సృష్టించుకున్నావు. నువ్వే సోల్ ప్లాన్ గీసుకొనొచ్చావు. దాంతో పాటు ఫ్రీ విల్ కూడా నువ్వే పెట్టుకొనొచ్చావు. ఆ ఫ్రీ విల్ ప్రకారంగా నువ్వు ఎటు నడుస్తావు? ఇప్పుడొక ఛాలెంజ్ ఫేస్ చేయాలి. దాంట్లో ఆ ఛాలెంజ్‌కి సొల్యూషన్స్ ఏ, బి, సి, డి ఉన్నాయనుకోండి. అందులో ఏది తీసుకుంటావో మళ్ళీ అది నీ ఇష్టమే. ఏ తీసుకుంటే ఒక మార్గంలో ఎళ్తావు. బి తీసుకుంటే ఇంకొక మార్గంలో ఎళ్తావు. సో, బట్ ఏంటి అంటే ఆ ఫ్రీ విల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనమే సోల్ ప్లాన్ గీసుకొనొచ్చాం. అన్నిటికి మనమే సృష్టికర్తలం. అన్నీ కూడా. సో, ఈ సృష్టి, ఈ క్రియేటివిటీ సో, ఇదంతా దీని వెనక ఉన్న మీనింగ్ ఇదనమాట. సో, నువ్వెప్పుడైతే ప్యాషనేట్‌గా ఉంటావో అప్పుడే నువ్వు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి చేయగలుగుతావు. ఎప్పుడైతే ప్యాషన్ లేకుండా గనక నువ్వు చేస్తే గనక చాలా ఏంటంటే మనలోంచి ఆ క్రియేటివ్ ఎనర్జీ రాదు. ఎందుకంటే మనకిష్టం లేకుండా ఏదో జీవచ్ఛవంలా చేస్తూ ఉంటామనమాట ఒక పనిని. మనకిష్టం లేకపోయినా. సో, అది చేసేటప్పుడు ఏమవుతుందంటే మనలోంచి క్రియేటివిటీ ఏనాడు పుట్టదు. ఏదో ఆటో పైలట్ మోడ్‌లో ఎళ్ళిపోతూ ఉంటాం అనమాట. అంటే పాస్ట్‌లో వాళ్ళందరూ చేశారు కాబట్టి వాళ్ళని చూసి అనుకరించిపోతూ ఉంటాం. అందుకు నువ్వెందుకు? నువ్వు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అండ్ మనం పని అంటే ఒక విధంగా చెప్పాలంటే, అసలు మెలకువతో ఉండి మనం పడుకునేదాకా చేసేదంతా ఏంటి? పని. అలా ప్రతి పని కూడా మనకిష్టం లేకుండా, ఏదో బలవంతంగా అండ్ ఎస్పెషల్లీ జాబ్‌కెళ్ళే వాళ్ళైతే గనక వాళ్ళకిష్టం లేని జాబ్ చేస్తున్నారనుకోండి, దానికంటే నరకం ఇంకోటసలు లేనే లేదనమాట. ఎంత బాధనిపిస్తదో అనమాట వాళ్ళకి. ఏదో ఓకే. డబ్బుల కోసం ఈ పని చేయాలి. నాకిష్టమున్నా లేకపోయినా అన్నట్టుగా ఉంటదనమాట. అదే వాళ్ళకిష్టమైనటువంటి ప్యాషనేట్ వర్క్ ఏదన్నా వాళ్ళు ఎంచుకొని నిజంగా చేసేవాళ్ళని చూడండి. ఎంత పై స్థాయిలకైనా వాళ్ళు చేరుకుంటారండి. అందులో అసల ఆహ్, డౌటే లేదనమాట. అది 100% ట్రూ. మనకి రావాల్సిన మార్గాలు మన టాలెంట్ తప్పకుండా గుర్తింపబడుతుంది. అండ్ మనం ఖచ్చితంగా పై స్థాయికి చేరుకుంటాం అనమాట. మనకిష్టమైన పని మనం చేసినప్పుడు. సో, అట్లా. యాక్చువల్‌గా నాకు గుర్తున్న ఒక సంఘటనేంటంటే నేను ఇంటర్మీడియేట్ టైమ్‌లో అన్నమాట. యాక్చువల్‌గా నేనేమో బైపీసీ తీసుకుంటానని మా నాన్నగారేంటంటే అందరిని కనుక్కొనొచ్చి ఎంపీసీయే తీసుకోవాలి. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నాకు మ్యాథ్స్ అంటే చాలా చాలా భయము. అసలా మా నాన్నగారికైతే చాలా కోపమొచ్చిందన్నమాట. నేను బైపీసీ తీసుకుంటానంటే ఇంక నీ జీవితం అంతా ఇంక అయిపోయింది. అసలు వేస్ట్ నువ్వు. సంపాదన ఏముండదు. నువ్వు ప్రాపర్‌గా ఒక జాబ్ కూడా తెచ్చుకోలేవు. వేస్ట్ అది ఇది అని చెప్పేసి మా నాన్నగారికి చాలా కోపమొచ్చి అసలు 2 రోజులు కూడా మాట్లాడలేదనమాట. అయితే ఇంకా మా అమ్మగారు నేను మాటి మాటికి బైపీసీ అంటుంటే, ఇంకా సరే నా ఇంట్రెస్ట్‌ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నన్నింకా సరే అమ్మా పోతే పోనీలే. సరే నీకేది ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి అని చెప్పేసి తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశారనమాట. నిజంగా చెప్తున్నాను నేనైతే ఆ బైపీసీలో ఆ జువాలజీ అండ్ బోటనీ ఎప్పుడు కూడా చాలా మంచి మార్కులొచ్చేవి. ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేవన్నమాట. ఎంత ఇంట్రెస్ట్‌తోను అసలు నేను ఆ 2 సబ్జెక్ట్స్ చదివేదాన్నో. యాక్చువల్‌గా ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నాకు ఫిజిక్స్‌లో నాకు ఫిజిక్స్ అసలు ఇష్టమే ఉండదనమాట. ఆ ఫిజిక్స్‌లో నేను ఎలా అంటే ఎంసెట్ ఎగ్జామ్‌లో నాకు వచ్చింది దిద్దాను. ఆ సర్కిల్స్‌లో అన్నమాట. అసలు నేను అసలు ఒక క్వెషన్ కూడా నేను ప్రాపర్‌గా ఆన్సర్ చేయలేకపోయా. అదే బోటనీ, జువాలజీ అయితే నాకిప్పటికి గుర్తు ఎంసెట్ మార్కుల్లో బోటనీలో 2 మార్కులు తగ్గాయి. జువాలజీలో 1 మార్క్ తగ్గింది. అంటే
అంటే ఆల్మోస్ట్ ఫుల్ వచ్చినాయన్నమాట. ఎంతో ప్యాషనేట్‌గా చదివాను నేను. అవి అంటే నాకు భలే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడండి, ఒక సాధారణమైన స్టూడెంట్ అయితే అయినా కానీ ఎంతో ప్యాషనేట్‌గా చదివితే దాంట్లో మనం ఖచ్చితంగా ఎక్సెల్ అయి తీరుతామన్నమాట. నాకు భలే ఇంట్రెస్ట్ అన్నమాట సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే. సో, లక్కీగా నా పేరెంట్‌లో ఒకళ్ళైనా నాకు కొంచెం సహాయం చేయడం మూలాన, నన్ను ఎంకరేజ్ చేయడం మూలాన నేను దాంట్లోకి వెళ్ళగలిగాను. సో, ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్ అన్నమాట. సో, మనం ఎప్పుడైతే ప్యాషనేట్‌గా ఒక పని చేస్తామో అండ్ తప్పకుండా అందులో సక్సీడ్ అవుతామండి. అది 100% ట్రూ. అండ్ నేను బోటనీ, జువాలజీ టెక్స్ట్ బుక్స్‌కైతే ఆ టెక్స్ట్ బుక్స్‌కే నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రతి లైన్ టు లైన్ నేను దానికి ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పి అలా రాసుకునేదాన్ని. బోటనీ అండ్ జువాలజీ టెక్స్ట్ బుక్స్ అయితే నిండిపోయేవన్నమాట. అండ్ ఫిజిక్స్ అయితే నేను టెక్స్ట్ బుక్ అసలు టచ్ కూడా చేసేదాన్ని గాదు. సో, అట్లా ఉంటదనమాట. మనం ప్యాషనేట్‌గా మనం వర్క్ జేసినప్పుడు. ఒక్క మినిట్. యాహ్! So when we have strong beliefs that we don't deserve, we have the problems doing what we want. Um, and if other people tell you that you can't have, then you deny yourself. The child inside you doesn't believe it deserves anything good. Again, it comes back to the learning and practicing ways to love yourself each more day. సో, ఎప్పుడైతే గనక ఓకే. ఆ అమ్మాయి ఎగ్జాంపులే తీసుకుంటే, ఆ అమ్మాయి గనక బిలీవ్ చేసిందనుకోండి, నా మొహానికి నేను యాక్ట్రెస్ అయ్యేంత సీన్ లేదు అని చెప్పి బిలీవ్ చేసిందనుకోండి. కాకపోతే తనకి యాక్టింగ్ అంటే ప్యాషన్ అనుకోండి. అప్పుడేంటి ఇప్పుడు యాక్టింగ్‌కెళ్లారు అంటే అందరూ హీరోయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేబీ తనకున్న తనకున్న పాజిటివ్స్, ప్లస్ అండ్ మైనస్ తను చూసుకొని తన యాక్టింగ్ అంటే ప్యాషన్ అనుకోండి. అందులోకెళ్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'ప్రకాష్ రాజే' తీసుకోండి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత సంపాదిస్తున్నాడు? హీరోలకి సమానంగా సంపాదిస్తాడు అతని రెమ్యూనరేషన్ గాని ఒక విధంగా చెప్పాలంటే. సో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. సో, ఏంటి అంటే ఒకవేళ నేనిది ఈ యాక్టింగ్‌లోకెళ్తే నేను రాణించలేను అని గనక ఏదైనా అనుమానాలో, లేదంటే ఏదైనా నమ్మకాలన్నమాట బేసిక్‌గా ఇప్పుడు ప్రతిసారి కూడా ప్రతిదాన్ని మీరు దాని వెనక అనుమానాలు కానీ, ఏదైనా నేను సాధించలేను అని భయాలు కానీ ఏమన్నా ఉన్నాయంటే, మీరెప్పుడైతే భయాలు, అపనమ్మకాలు ఉన్నాయో ప్రతీది కూడా సమస్యగా కనపడుతది. మనం వెళ్ళే మార్గంలో ప్రతీదీ సమస్యగా కనపడుతది. అంతే సో, అప్పుడు ఏం చేయాలి అంటున్నారంటే, సో, మీరేంటంటే పక్కన వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మొట్టమొదటిగా తీసుకోవడం మానేసి, అసలు మీరేమనుకుంటున్నారు అన్నది మీలో మీరు ప్రశ్నించుకోండి. అట్ ది సేమ్ టైమ్ ఏవైనా అపనమ్మకాలుంటే వాటిని మార్చుకోండి. అండ్ ఎప్పుడైతే మార్చుకున్నారో మీకు ప్రాబ్లమ్స్‌గా కనిపించేవన్నీ కూడా ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. ఇక ప్రతిసారి కూడా లూయిస్ హే గారు ఎప్పుడు ఏం చెప్తున్నారు? మన అపనమ్మకాలని క్వెషన్ చేసుకోవడం. అపనమ్మకాలంటే అపనమ్మకాలనే కాదు. మన బిలీఫ్స్. ఒక పని చేస్తున్నామంటే దాని వెనక ఉన్న మన బిలీఫ్ ఏంటి? అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ బిలీఫ్‌ని మార్చుకున్నప్పుడు ఇప్పుడు వంటలు చేయడం అండి. ఓకేనా. నాకు ఒకటే బిలీఫ్ ఉండేదనమాట. ఏంటంటే, నేను పెళ్లి కాకముందు నేను పెద్దగా ఇంట్లో పెద్ద వంటలు చేసేదాన్ని కాదనమాట. అండ్ అందరూ ఒకటే మాట అనేవారు. "నువ్వు వంట చేస్తే అంత బావుండదే" అనేసి. అదే బిలీఫ్ ఉండేదనమాట. ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత నేను యాక్చువల్‌గా ఎప్పుడు వంట చేస్తున్నా కొంత కంగారు పడేదాన్ని యాక్చువల్‌గా. అన్నీ తెలుసు, అంతా తెలుసు వంట. అయినా గాని భలే కంగారుగా ఉండేదనమాట. ఏమో సరిగ్గా వస్తదేమో టేస్ట్ అని చెప్పేసి మాటి మాటికి రుచి చూసి ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? ఇదంతా ఏంటి? నాకున్నటువంటి ఒక నమ్మకం. ఏంటంటే మా ఇంట్లో అందరూ చెప్పారనమాట. "నువ్వు అంత సరిగ్గా నువ్వు చేస్తే అంత రుచిగా ఉండదే, అంత బాగోదే" అని చెప్పి. దాని మూలాన ఏంటంటే నాకు వంట అంతా తెలిసినప్పటికి కూడా నా మీద నాకు నమ్మకం లేక మాటికి రుచి చూసి కూరంతా అయిపోయేదాకా కూడా రుచి చూసేదాన్ననమాట. సో, అట్లా ఉండేది. సో, అలా కాకుండా దాని వెనక ఉన్న నమ్మకాన్ని కానీ మా వారికి నచ్చేవన్నమాట ఆ కూరలు. సో, అప్పుడప్పుడు నాకర్థమైందన్నమాట. ఓకే. నేను కూడా వంట చేయగలుగుతాను. అప్పుడేంటి ఇక్కడ ఏం చేయాలి? ఏవైతే నమ్మకాలు మా ఫ్యామిలీ నుంచి నేను బుర్రలో పెట్టుకున్నానో, ఆ నమ్మకాన్ని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ భయాలన్నీ పోతాయి. అన్నీ గూడా కాన్ఫిడెంట్‌గా అసలు నేను కళ్ళు మూసుకొని గూడా ఉప్పేయొచ్చు, కళ్ళు మూసుకొని గూడా కారం వేయొచ్చు. సో, అలా అన్నమాట. సో, ప్రతి దాని వెనక మీరు చిన్న చితక చేసే ప్రతి పని వెనక కూడా ఒక్కసారి మీ నమ్మకాల్ని తరచి చూసుకోండి. ఎప్పుడైతే అవి కేవలం నమ్మకాలు మాత్రమే, అవి మీరు కాదు. ఎప్పుడైతే వాటిని మార్చుకుంటారో, మనం చేసే ప్రతి పని కూడా అద్భుతంగా చేయగలుగుతాము. ఎంతో క్రియేటివ్‌గా చేయగలుగుతాము. క్రియేటివ్‌గా ఉన్నాము అంటే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటాము. ఎప్పుడైతే క్రియేటివ్‌గా ఉన్నాము అంటే గనక, ఆ విశ్వంలో ఉన్న శక్తి మన ద్వారా ఫ్లో అవుతుంది. ఎన్నో అద్భుతాలని సృష్టించగలుగుతాం చేసే చిన్న చితక పని అయినా కూడా. అదే అన్నమాట ప్రధానంగా లూయిస్ హే గారు చెప్పడం. ఓకేనా? I repeat, do begin by writing everything down you believe about your work, failure and success. సో ఏంటంటే ప్రతీదీ మీకు ఉన్న బిలీఫ్స్ ఏంటో రాసుకోండి. దేని గురించి? వర్క్ గురించి. ఆ వర్క్‌లో ఏంటి? ఇది ఫెయిల్యూర్, ఇది సక్సెస్ అని దేన్ని డిఫైన్ చేస్తున్నారు? ఆ విషయాలన్నీ కూడా రాసుకోండి. లుక్ ఎట్ ఆల్ ద నెగెటివ్స్ అండ్ రియలైజ్ దట్ దోస్ ఆర్ బిలీఫ్స్ అండ్ దట్ దోస్ ఆర్
those are the beliefs that keep you from flowing in this area. You may find you may have many beliefs that may say you deserve to fail. Take out each negative statement and turn it into a positive one, and begin to shape your mind what you want to fulfill, what you want your fulfilling work to be. సో ఏంటి అంటే, ఓకే, మీ మీ పని పట్ల మీకున్న నమ్మకాలేంటి? అందులో నేను ఇలా చేస్తే ఫెయిల్యూరు, ఇలా చేస్తే సక్సెస్ అని మీ డెఫినిషన్స్ అన్నీ కూడా రాసుకోండి. మీ నమ్మకాలు, దాని వెనకున్న అన్ని నమ్మకాలు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏంటి అంటే, మీరు చాలా సార్లు చూస్తారేంటంటే, మీ నమ్మకాలు ఎన్నో కూడా ఏంటి అంటే, నేను ఇందులో ఫెయిల్ అవ్వడానికి అర్హురాలిని అన్నటువంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఈచ్ నమ్మకం, ఆ నెగెటివ్ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పాజిటివ్ స్టేట్మెంట్ కింద మార్చుకుని వాటిని మళ్ళీ ఒకసారి తరచి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట లూయిసీ గారు. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్‌కెళ్దాం. యువర్ ఇన్‌కమ్ కెన్ కమ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. హౌ మెనీ ఆఫ్ అస్? సో ఇప్పటిదాకా అర్థమైంది కదా, మనం చేసే పని మనకిష్టమై ఉండి ప్యాషనేట్‌గా మనం చేయగలిగితే గనక చాలా బావుంటుంది అని. ఎప్పుడైతే మనం ప్యాషనేట్‌గా మన పనిని మనం ప్రేమించి చేస్తామో, అప్పుడు మన క్రియేటివిటీ అనేది నేచురల్‌గా ఫ్లో అవుతుందని. క్రియేటివ్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ మనలో ఉన్న శక్తి. శక్తి అంటే ఇంకేం లేదు, ఆ భగవంతుని శక్తి మనలో ఏంటంటే మన ద్వారా అన్ని పనులు చక్కగా జరిగేలాగా చేస్తుంది అని చెప్పి. సో, మన వర్క్‌ని మనం ఇష్టపడటం, ప్యాషనేట్‌గా చేయడం, మన ప్యాషన్ ఎటువైపు ఉందో కనుక్కోవడము, అండ్ మన వర్క్ వెనక ఉన్నటువంటి అపనమ్మకాలు అన్నిటిని కూడా సరిచేసుకోవడం కూడా మన బాధ్యతే. అప్పుడు తద్వారా మనం వర్క్‌లో ఎంతో సక్సెస్‌ని, ఎంతో అద్భుతాలని, ఎన్నో మిరాకిల్స్‌ని మనం సృష్టించగలగము అని చెప్పి లూయిసే గారు మనం చేసే ప్రతి పని గురించి ఒక్కసారి తరచి చూసుకోమని చెప్పి మనకి చెప్తున్నారనమాట. ఈ అంశాన్ని కూడా లూయిసే గారు టచ్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. యువర్ ఇన్‌కమ్ కెన్ కమ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. హౌ మెనీ ఐమ్ సారీ, జస్ట్ ఎ మినిట్. How many of us believe that we have to work hard to earn good living? Especially in this country, there is a work ethic that implies that one must work hard to be a good person, and in addition, that the work is drudgery. సో ఏంటి అంటే, ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు ఏంటి అంటే, ఒక చక్కటి సంపాదన రావాలి అంటే నేను 24 గంటలు ఆన్‌లైన్‌లో ఉంటే గాని, అండ్ 24/7 నా పర్సనల్ లైఫ్ కూడా ఏం లేదు, ఇంతసేపు ఉంటే గాని నేను ఈ మాత్రం సాలరీ చేయగలను అనే నమ్మకం ఎవరికుంది? అండ్ ఎస్పెషల్లీ ఈ కంట్రీలో, అండ్ ఏంటి అంటే, అందరూ కూడా నువ్వు పని బాగా చేస్తేనే నువ్వు ఒక మంచి పర్సన్‌వి అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, వర్క్ అనేది ప్రతిసారి ఎంతూసియాస్టిక్‌గా మనకు ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అది డ్రడ్జరీ అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఆహ్, డల్ వర్క్ అన్నమాట. నేను మీనింగ్ చూసాను యాక్చువల్‌గా. డల్ వర్క్. సో, మనం చేసే వర్క్ ఎప్పుడు డల్‌గా ఉంటదని. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మూలంగా ఏంటి అంటే, నువ్వు బాగా కష్టపడితే గాని నువ్వు సరైన సంపాదన నీకుండదు అనే ఒక నమ్మకం నీకుందా? అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకేనా? మోస్ట్‌లీ అదే అనుకుంటాం గదా! బాగా కష్టపడాలి, కష్టపడిందే ఏది రాదు అని చెప్పి ఎంతమంది చెప్పగా విన్నాము మనం? హార్డ్ వర్క్ చేస్తేనే నీకు సక్సెస్. హార్డ్ వర్క్ చేస్తేనే నీకు డబ్బులు అని చెప్పి. సో, అది ఒక నమ్మకం. మనకున్నటువంటి ఒక నమ్మకం. And I have found that if you work at what you love, you can usually create a good income for yourself. If you continually say, I hate this job, you will not get anywhere. You will get nowhere. Okay. Whatever you're doing, bring love and positive attitude to it. If you are in an uncomfortable situation, look within to see what is the best lesson for you to learn from it. Okay. Positive attitude. ఒక్క నిమిషం. ఇఫ్ యూ హావ్ ఫౌండ్ దట్ ఇఫ్ యూ వర్క్ ఎట్ వాట్ యూ లవ్, యూ కెన్ యూజువల్లీ క్రియేట్. ఓకే. మనం ఏదైతే పనిని బాగా ఇష్టపడి చేస్తామో, అందులో చాలా మంచి ఇన్‌కమ్ వస్తుంది అని నేను చాలా గమనించాను అని లూయిస్ హే గారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనం చేసే పనిని మనం ఎప్పుడు గూడా హేట్ చేస్తూ, ద్వేషిస్తూ చేస్తూ ఉంటామో, అది మనకి ఎక్కడికి సాగదనమాట. ఆ పని అనేది సరిగ్గా జరగదు అని చెప్పేసి ఇంకొకటి చెప్తున్నారు. అండ్ ఏంటి అంటే, ప్రతి పనిలోకి కూడా మనం ఏంటంటే ప్రేమని అండ్ పాజిటివ్ యాటిట్యూడ్‌ని దాంట్లో ఎప్పుడు కూడా కలిపి మనం ఆ పని అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారనమాట లూయిసే గారు. ఆహ్, ఓకే. మనం ఏదైనా ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో ఉన్నాము, ఒక పని చేసేటప్పుడు అంటే గనక, ఇక్కడ నేను నేర్చుకోవాల్సినటువంటి బెస్ట్ లెసన్ ఏంటి అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి తరచి చూసుకొని, ఈ ప్రశ్న వేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారనమాట.
One woman told me that her belief system allowed money to come to her from all sorts of unexpected sources. Her friends criticized her ability to draw wealth to her in her unique way and insisted that she had to work hard to earn money. She said that they knew she didn't work hard at all. She said that they knew. Okay, she said that they knew she didn't work hard at all. So she began to run the fear that if she didn't work hard, that means she didn't deserve the money she had. యాక్చువల్‌గా ఒక వుమెన్ తన వర్క్‌షాప్స్‌లో తన దగ్గరికొచ్చి చెప్పారంట. ఏంటంటే, నాకు తెలీదండి. నాకసల రకరకాల డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇప్పుడు చూడండి కొంతమంది ఆహ్, సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టైలరింగ్ చేస్తారు. టైలరింగ్ చేస్తూనే ఏంటి అంటే సంగీతం క్లాసులు చెప్పచ్చు. లేదు అంటే గనక డ్రాయింగ్ క్లాసులు చెప్పచ్చు. అండ్ లేదు అంటే గనక వాళ్ళు ఒక ఆన్‌లైన్‌లో ఏంటి ఇప్పుడు రీల్స్ అనేవి ఇట్లాంటివి చేయొచ్చు. సో ఏంటి అంటే ఒక ఆమెకేంటంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సోర్సెస్ నుంచి చాలా సోర్సెస్ నుంచి షేర్స్ నుంచి అని చెప్పి సో రకరకాల సోర్సెస్ నుంచి ఆమెకి బోలెడంత మనీ వస్తుందంట. అప్పుడు తన ఫ్రెండ్స్ అనేవారంట. లేదు నీకిలాంటి మనీ అంత మంచిది గాదు నీకు రావడము. ఇలా నువ్వు పెద్దగా ఏం అసలు హార్డ్ వర్కే జేయవు. నీకిట్లా మనీ రావడం అదంతా కరెక్ట్ కాదు. నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసిన మనీయే నీకు నిలబడతది అనేసి అట్లా చెప్పేవారంట. అయితే ఏంటంటే ఈ అమ్మాయి ఎవరికైతే మనీ బాగా వస్తుందో, ఆ అమ్మాయి భయపడిపోయేదంట. అదేంటి నేను ఆహ్, ఆహ్, అంటే హార్డ్ వర్క్ చెయ్యట్లేదు కాబట్టి, నాకొచ్చే ఈ మనీ అంతా కూడా నేను డిజర్వ్ చేయనా? అంటే నాకు అర్హత లేదా? ఈ మనీ అంత సంపాదించుకునే అర్హత నాకు లేదా? అని చెప్పేసి ఈవిడ లూయిసే గారిని అడుగుతున్నారనమాట. హర్ కాన్షియస్‌నెస్ వాస్ ఆన్ రైట్ ట్రాక్ ఒరిజినల్లీ. షీ నీడెడ్ టు థాంక్ హర్‌సెల్ఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఫియర్‌ఫుల్. She understood how to manifest abundance and her life was working in that area without any struggle. However, her friends wanted to pull her down because they all worked hard and they didn't have much money as she did. యాక్చువల్‌గా ఇప్పుడు లూయిసే గారేం చెప్తున్నారంటే, తను చాలా సరైన సరైన దారిలోనే ఉంది. తను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడకుండానే యాక్చువల్‌గా ఏంటంటే మనీ చక్కగా తన జీవితంలోకి ఫ్లో అవుతుంది. దాని పట్ల తను కృతజ్ఞత చూపుకోవాలి. కానీ ఏంటంటే తన పక్కన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసినప్పటికి కూడా ఈ అమ్మాయికొచ్చేంత మనీ వాళ్ళకి రావట్లేదు. అందుకని ఏంటంటే ఆ జెలసీతో కావచ్చు, వాటెవర్ రీజన్ కావచ్చు ఆవిడేంటంటే వాళ్ళందరూ ఆ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, ఈ అమ్మాయిని కొంచెం కిందకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి, ఆ మాటలు అంటున్నారు. కానీ, యాక్చువల్‌గా తను రైట్ ట్రాక్‌లోనే ఉంది. తను చక్కగానే ఆలోచిస్తుంది. అండ్ తన జీవితంలో చక్కగా ఆ డబ్బులనేవి వస్తున్నాయి. సో, దానికి కృతజ్ఞత చూపుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట లూయిస్ హే గారు. సో, ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా మనకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే నీకు డబ్బులొస్తాయి అని అనుకోవడం అది ఒక అపోహ మాత్రమే. నువ్వు ఏంటంటే కొంతమంది యాక్చువల్‌గా మీరు చూడండి ఒక మూవీ చూసి రివ్యూ చెప్తారండి. దానికి బోలెడంత డబ్బులొస్తాయి. ఆళ్ళేం హార్డ్ వర్క్ చేశారు? మూవీ చూడటం ఒక హార్డ్ వర్కా? మరి ఆళ్ళకి డబ్బులొస్తున్నాయా బోలెడన్ని? అసలు కొంతమందయితే అసల ఆహ్, ఆహ్, పర్ పర్ యానమ్ వచ్చేసి 80,00,000-1,00,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఛానెల్స్‌లో కొంతమంది టాప్ రివ్యూస్ చెప్పేవాళ్ళు కొంతమందుంటారనమాట బాగా. వాళ్ళేంటంటే ఫిల్మ్ స్టార్స్‌ని ఇంటర్వ్యూ జేస్తారు. అట్ ది సేమ్ టైమ్ కేవలం మూవీ జూసి రివ్యూ జెప్తారు. దానికే వాళ్ళు క్రోర్ సంపాదిస్తున్నారంటే ఎంతమంది ఎంత కష్టపడుతుంటే అసలు ఆళ్ళకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, వాళ్ళకి రోజుకి ఫుడ్డొస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు జూడండి. ఎంత కష్టపడుతుంటారో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. రోడ్లు ఊడటం గానీ, అసల ఎండ లేదు, వాన లేదు. కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఎంత హార్డ్ వర్క్ జేస్తారు. ఆళ్ళెంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఈళ్ళు హ్యాపీగా సినిమా థియేటర్‌లో అది గూడా వీళ్ళకి ఫ్రీగా టికెట్ ఇస్తారనమాట. అంటే వీళ్ళు జస్ట్ ప్రీమియర్ షోలో ఎళ్లి చూసేయొచ్చనమాట. ముందు షోను ఉంటదనమాట వీళ్ళకి స్పెషల్ షో. ఈ రివ్యూవర్స్ అందరూ ఎళ్లి ఆ షోని జూస్తారనమాట. అది గూడా ఫ్రీ టికెట్. ఆళ్ళు ఆ డబ్బులు గూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎళ్లి ఆ షో జూసి వాళ్ళది గమనించి చెప్పినందుకు ఆళ్ళకంతనా డబ్బులు. మరి ఆళ్ళేం హార్డ్ వర్క్ చేస్తున్నారు? మూవీ చూడటం ఒక హార్డ్ వర్కా? సో, ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే డబ్బులు సంపాదించడానికి అర్హత ఉంది. హార్డ్ వర్క్ చేసిన డబ్బులు మాత్రమే నీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా కొన్ని అపోహలు మాత్రమే. ఓకేనా? సో, ఆహ్, అంటే ఇక్కడ ఏంటి అంటే, అంటే హార్డ్ వర్క్ చేయకుండా కూడా మనం డబ్బులు అంటే దీన్ని రాంగ్‌గా తీసుకోవద్దు. వాట్ ఐ మీన్ టు సే ఓకేనా? కాకపోతే ఇక్కడ ఉన్న మీకున్న నమ్మకాలని సరిచూసుకోండి. అంటే ఏంటి అంటే కొన్ని సార్లు ఏమవుతదంటే, మీకు కొన్ని సార్లు వర్క్ మీరొక వర్క్‌కెళ్తారండి. అక్కడ ప్రాజెక్ట్‌లో పెద్దగా వర్క్ ఏమి ఉండదనమాట. వర్క్ స్ట్రెస్ ఏమి ఉండదు. ఆరాంసే 8 గంటలు మీకు ఉద్యోగం అయితే మహా అయితే ఆ ప్రాజెక్ట్‌లో 4 గంటలు వర్క్ ఉంటది. కానీ మీకొచ్చే జీతం వస్తుంది. అలా అని చెప్పి మీరేం దాని గురించి తప్పుగా ఫీల్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. మీకు 4 గంటలు వర్క్ ఉంది. హ్యాపీగా రిలాక్స్డ్‌గా చేసుకోండి. ఆ 8 గంటల్లో హ్యాపీగా ఆడతా, పాడతా పని చేసుకొని మీకొచ్చే జీతం మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? దాని గురించి మీరు
తప్పుగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పడంలో అన్నమాట లూయిస్ హే గారి ఉద్దేశం. ఓకేనా? మీరు రాంగ్ వేలో తీసుకోవద్దు అని చెప్పడానికన్నమాట. మళ్ళీ నేను దీన్ని క్లారిఫై చేస్తున్నాను. ఓకేనా? మెనీ టైమ్స్ ఐ రీచ్ ఔట్ మై హ్యాండ్స్ టు అదర్స్. ఇఫ్ దే టేక్ ఇట్ అండ్ వాంట్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ గో టు ప్లేసెస్, ఇట్స్ వండర్‌ఫుల్. If they try and drag me down, I say goodbye and I work with somebody who really wants to come up out of the mud. సో, యాక్చువల్‌గా ఏంటంటే, నేను చాలా మందికి నా చేయూతనిస్తాను. ఆ చేయూతనిచ్చినప్పుడు ఒకవేళ గనక వాళ్ళు కూడా వాళ్ళకున్న సమస్యల్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించే వారి అయితే గనక నేను హ్యాపీగా వాళ్ళని చెయ్యిచ్చి పైకి తీసుకొస్తాను. అదే గనక నా చెయ్యిని పట్టుకుని వాళ్ళు కూడా వాళ్ళ బురదలోకి నన్ను లాగాలని చూసే వాళ్ళు అని నాకనిపిస్తే గనక వెంటనే వాళ్ళకి నేను గుడ్ బై చెప్పి ఏంటి అంటే ఎవరైతే నాతో పాటు వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను చేయూతనిస్తాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు 100 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది 100 రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా మనకెవరైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకిది సజ్జన సాంగత్యం. ఇప్పుడు నాకే ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు, ఎంతమంది చుట్టాలుండరు నాకు. కానీ నేను ఎప్పుడు ఎక్కువగా నేను సత్సంబంధాలు ఎవరితో పెట్టుకోవాలని చూస్తాను? ఇలాగా ఎవరైతే సజ్జనులుంటారో, ఎవరైతే మంచి పుస్తకాలు, మంచి విషయాలను మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారో, వాళ్ళతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి నేనెక్కువ ఇష్టపడుతుంటాను. ఎవరైతే అనవసరమైన ఊసుబోని కబుర్లు మాట్లాడుతూ, అనవసరమైన విషయాల పట్ల కంప్లెయింట్స్ చేస్తూ, ఇలా ఉండే వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటాం. సో, అదే అన్నమాట లూయిస్ హే గారు కూడా చేస్తుంది. ఎవరైతే తన తను వాళ్ళకున్న సమస్యల నుంచి బయటికి వస్తూ, తనతో పాటు నడిచి రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి చేయూతనిస్తారు. అండ్ ఎవరైతే అనవసరపు మాటలు మాట్లాడుతూ అండ్ తనని కూడా దించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. సో, మన కూడా మన మన జీవితంలో కూడా అటువంటి వాళ్ళెవరైనా ఉంటే గనక వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళకి గుడ్ బై చెప్పొచ్చు. మన మంచికే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట లూయిస్ హే గారు. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది. అది కంప్లీట్ చేసుకొని ఆపేసుకుందాం. If your life is filled with love and joy, don't listen to some miserable, lonely person who tells you to run your life. How to run your life? Okay. If your life is rich and abundant, don't listen to someone who is poor and debt and tell you how to run it. Very often, our parents are the ones who is telling us how to do the things. They come from a place of burden and hardship and misery, and they tell us and then try to tell us how to run our lives. సో, లూయిసే గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీ జీవితం గనక ఎంతో ఆనందమయంగా, ఎంతో ప్రేమతో నిండిపోయి ఉందనుకోండి, ఒక మీరెప్పుడూ కూడా ఏంటంటే, బాగా బాధలు, కష్టాలను అనుభవించే ఒక వ్యక్తి దగ్గరికెళ్లి, నా జీవితాన్ని ఎలా నడపాలో చెప్పు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పాఠాలను మీరు తీసుకోవద్దు. అలాగే మీరు చాలా ఓకే. మీరు చాలా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. చాలా రిచ్‌గా ఉన్నారు. చాలా చక్కటి డబ్బులు మీ జీవితంలోకొస్తున్నప్పుడు, మీరెళ్లి ఒక బాగా ఎప్పుడు కూడా డబ్బులతో ఇబ్బంది పడే ఒక పూర్ ఫెలో దగ్గరికెళ్లి, లేదంటే ఎప్పుడు అప్పుల్లో కూరుకుపోయేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికెళ్లి, వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు, సంప్రదింపులు చేయవద్దు. వాళ్ళ దగ్గర నుంచి సలహాలు మీరు తీసుకోవద్దు. మీ జీవితాన్ని ఎలా నడుపుకోవాలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీ పేరెంట్స్ వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా చాలా భారంతో, చాలా రకాల కష్టాలతో, చాలా నష్టాలతో నిండిపోయి ఉంటే గనక, వాళ్ళ దగ్గరికెళ్లి సలహాలు తీసుకోవద్దు. పెద్దయిన తర్వాత మీ జీవితాలను మీరెలా రన్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఎవరి దగ్గర ఏదైతే లేదో వాళ్ళ దగ్గరికెళ్లి మీరెప్పుడు కూడా సలహాలు తీసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అర్థమైందనుకుంటున్నాను నేనైతే. సో, మీ జీవితం ఆనందంతో నిండినప్పుడు మిజరబుల్‌గా ఉన్న పర్సన్స్ అంటే వాళ్ళు ఎంతసేపు కష్టాలు, నష్టాలు పడే వ్యక్తుల దగ్గరికెళ్లి మీ జీవితానికి సరిపడా సలహాలు మీరెప్పుడు తీసుకోవద్దు. ఓకేనా? మీరు చక్కటి పొజిషన్‌లో ఉంటే దాన్ని చక్కగా కంటిన్యూ చేయండి. ఇంకా ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి కావాలంటే సలహాలు, సంప్రదింపులు తీసుకోండి తప్పించి, మీకంటే ఉన్నతంగా, ఇంకా జాయ్‌ఫుల్‌గా, ఇంకా బెటర్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి చక్కటి వాళ్ళు ఇంకా అంత బ్యూటిఫుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారని చెప్పి వాళ్ళని అడగండి. కానీ అలాగే కష్టాలు, నష్టాలు పడే వ్యక్తి దగ్గర నుంచి కాదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడ లూయిస్ హే గారు చెప్పిందేంటంటే, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళు ఆల్రెడీ ఒక వరస్ట్ కండిషన్‌లో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ అనుభవించిన తల్లిదండ్రులను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, వాళ్ళ జీవితాలు ఎలా నడిపారో, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకొని మీ జీవితాలు నడపాల్సిన అవసరం లేదు అన్నది మాత్రం చాలా ప్రధానమైన పాయింట్ అని నాకనిపించిందండి. ఎందుకంటే ప్రతి పిల్లలు గూడా వాళ్ళ తల్లిదండ్రులనే రోల్స్ మోడల్స్‌గా తీసుకుంటారు. అండ్ వాళ్ళ తల్లిదండ్రులనే అనుకరించడానికి చాలా విషయాలు ఆల్రెడీ పుణికిపుచ్చుకొని మనం తెచ్చేసుకుంటాం అన్నమాట. సో, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు తీసుకోవద్దు. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఆ మంచి స్థాయిలో లేకపోతే అనేసి చెప్తున్నారన్నమాట లూయిస్ హే గారు. ఇది చాలా మంచి పాయింట్. సో, లెట్స్ స్టాప్ హియర్.